లేదు గవర్నమెంట్లో దృష్టికి పోవట్లే అసలు ఆ పార్టీ తీసుకోవట్లేదు అసలు గవర్నమెంట్ దృష్టికి పోవట్లేదు అసలు మరి మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లనే మీరు అంటే దానికే ఫైట్ చేస్తున్నాము. ఒక్కొక్కరు ఫైట్ చేసి కోర్టులో కేసు అయింది అంత అయింది ఓకే అని అన్నారు. ఏదో 3,000 ఏంటండి 3,000 9,000 7,500 ఫిక్స్ చేశారు ఇస్తామన్నారు. దాన్ని అట్లా అసలు చేశారు. అది కూడా ఇట్లా ఇప్పుడు అంటే అన్నారు నాకు వచ్చేది ఒప్పుకున్నారు చేస్తామని. దాని తర్వాత చైనా ఏమంటారు మేము చెయ్యము అంటే మీ దగ్గర కట్ చేసిన పైసలు ఎడిపోయినట్టు అసలు ఉన్నాయి. అది అడిగేవాళ్ళు ఎవరు చెప్పండి. దాన్ని అడిగేవాళ్ళు ఎవరు అప్పుడు మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు? నేను మొన్న రిటైర్ అయినా అనుకోండి. కార్పొరేషన్ ఎంప్లాయీస్కి మినిమం 4,000 3,000 వస్తుంది. అంటే మా డబ్బులే అది. కార్పొరేషన్ ఎంప్లాయీస్కి మేము మా ఈపీఎఫ్ అమౌంట్ మాకే కట్ చేసుకొని ఇస్తున్నాడు. అంతేగాని వీళ్ళకి ఉంటారు కదా గవర్నమెంట్ ఉంటారు కదా గవర్నమెంట్ పక్కా గవర్నమెంట్ వాళ్ళకి కూడా లేదు పెన్షన్. 3,000 అంటే ఏంటండి ఒక టైంలో 14,000 అట్లా వచ్చేది గవర్నమెంట్. ఏం సార్ ఒక టైంలో గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీకి 14,000 వచ్చేది. ఇప్పుడు అసలు 2,000 3,000 అంటే ఏం బతుకుతారండి? ఎట్లా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు? ఆర్థిక పరిస్థితి ఎట్లా నడుతుందా? గడ్డ అవ్వాలి కదండి. గడ్డ అవ్వాలి కదా. 2-3 వేలతో జరగదు. ఏదో ముందు ఉంటుందంటే పెట్టుకోవాలి చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే మా జనార్దన్ రెడ్డి గారు దీని గురించి ఎంతో ఫైట్ చేశారు. ఆయన మా రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ఉంది, జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళారు. అన్ని పెట్టి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ రిటైర్డ్ పెన్షనర్స్ అనేది ఒక పార్టీని దాన్ని పట్టుకోవట్లే. అధికారం లేదు. కాంగ్రెస్ వాళ్ళనే పట్టుకోవాలి. ఇద్దరు పట్టుకోకపోతే మీ పరిస్థితి దాని గురించి ఇవన్నీ చేసేది. అట్లీస్ట్ నోటీస్ కదా ఈ వయసులో ఎన్ని రోజులు ఎత్తారు ఈ వయసులో ఏం చేద్దాం తప్పదు కదా. ఇంకా అదేదో అంటారు స్టే ఇన్ అండ్ ఫైట్. దట్స్ ఆల్. అంతే.